ఎండల్లో దగదగా మెరిసిపోల్సిన స్క్రీన్లు వెలవెలబోయాయి. కిటకిటలాడిపోల్సిన థియేటర్స్ ఏమో బోసిపోయి కనిపిస్తున్నాయి. వేల కోట్లను కడుపులో దాచుకోవాల్సిన బాక్స్ ఆఫీస్ బావురుమంటోంది. చూడ్డానికి సినిమా లేదు, సరైన వ్యాపారము లేదు. అడవి కాచిపోయింది వేసవి అంతా. ఇంతకీ ఈ నేరం ఎవరిది? ఎక్స్క్లూజివ్ గా మాట్లాడుకుందాం పదండి. చెప్పిన టైంకి వస్తామని చెప్పిన టైంకి రాలేకపోతున్నామని మాట మార్చేశారు యష్. ధురంధర్తో ఢీ కొడతారనుకుంటే ఆఖరి నిమిషంలో వాయిదాను ప్రకటించారు. పోనీ ఆ తర్వాతైనా చెప్పిన టైంకి వచ్చారా అంటే అదీ లేదు. పెద్ద విషయంలో ఇదే జరిగింది. కానీ అప్పటిదాకా నీడలా ఆ సీజన్ మీద కన్నేసిన ధనుష్ కర మాత్రం సీన్లోకి వచ్చేసింది. పెద్ద సినిమా అటూ ఇటు అంటూ పర్ఫెక్ట్ డేట్ కోసం చూస్తుంటే అబ్బా ఇవని ఎంటర్టైన్మెంట్ ని బాబా ఇచ్చేస్తారంటూ ఉస్తాద్ భగత్ సింగ్ ని సీన్లోకి తెచ్చేశారు మేకర్స్. అయినా కంటెంట్ ఆడియన్స్ ని ఆకట్టుకోకపోవడంతో మొత్తానికి ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుని ఉంటే ఈ సమ్మర్ కి ఇలాంటి దయనీయమైన పరిస్థితి వచ్చేదా? స్టార్లు అనుకున్న ప్రకారం సినిమాలు చేస్తే, కెప్టెన్లు ప్లానింగ్ తో ప్రాజెక్టులు చేస్తే ఇన్ని వాయిదాలు ఎందుకనే చర్చ జోరుగా సాగుతుంది. వేల కోట్లు కలెక్ట్ చేయాల్సిన సినిమాలు వెనక్కి జరగాల్సిన దుస్థితి ఏంటని తలలు పట్టుకుంటోంది ట్రేడ్ వర్గం. ఈ సమ్మర్లో విశ్వంబర లాంటి సినిమాలకు మంచి స్కోప్ ఉండేది, కానీ రాలేదు. దాంతో అన్ప్లానెడ్ గా రంగంలోకి దిగాల్సి వస్తోందన్నది చిన్న, మీడియం సినిమాల తరపున వినిపిస్తున్న వాదన. పెద్ద సినిమాల రిలీజ్ డేట్ జంబ్లింగ్స్ లో గ్యాప్ ని క్యాచ్ చేసుకోవడానికి హడావిడిగా థియేటర్లోకి దూసుకువస్తున్న చిన్న సినిమాలకు సరైన పబ్లిసిటీ ఉండడం లేదనే వాదనని వినేదెవరు? అడవి కాచిన వేసవి గురించి ఆలోచించేదెవరు? జననాయకుడు అనే టైటిల్ తో సినిమా రిలీజ్ కాకపోతే ఏంటి? ఆ టైటిల్ ని జనమే ఇచ్చేశారు దళపతి విజయ్కి. ఎస్, జననాయకుడు అని వాళ్ళు గుండెల్లో పెట్టుకున్న తీరు విజిల్ రూపంలో వినిపిస్తోంది కదా. మిస్టర్ జననాయకన్ ఇక సిల్వర్ స్క్రీన్ ప్రస్థానానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తారా? లెట్స్ వాచ్. నేనెప్పుడు దళపతినే, ఎవరితోనూ పొత్తు వద్దు, ఎవరికి టైల్ కావద్దు అని ఓపెన్ గానే చెప్పేశారు విజయ్. ఆ నమ్మకం ప్రజల్లో తనకున్న క్రేజ్ ని క్యాల్కులేట్ చేసిన విధానానికి ఫిదా అవుతోంది తమిళ ప్రజానీకం. ఇది చారిత్రక విజయం అంటూ సంబరాలు చేసుకుంటున్నారు ఫ్యాన్స్. జననాయకుడిగా విజయ్ గెలుపు చూసి విజిల్స్ వేస్తున్న వారి మనసుల్లో ఎక్కడో చిన్న ఆలోచన, అంతకు మించిన ఆందోళన మన దళపతి ఇక మేకప్ వేసుకోరు కదా, ఆయన ముందే ఢంకా బజాయించి చెప్పినట్టు జననాయకన్ చివరి సినిమా అవుతుందిగా అని. మరికొందరు మాత్రం ఇన్నాళ్లు ఆపిన జననాయకన్కి ఇప్పుడు బ్రేకులు వేసేదెవరు? రెట్టింపు ఉత్సాహంతో జననాయకన్ కోసం థియేటర్ల గేట్లు ఓపెన్ అవుతాయని కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. ఏడాదికి ఒకసారి స్క్రీన్ మీద చూడాల్సిన పనేంటి? ఇకెప్పుడు మన మధ్యనే, జనం మధ్యనే జననాయకుడిగా తిరుగుతుంటారు మన నయా సీఎం. సిసలైన జననాయకుడికి అర్థం చెబుతూ అంటూ ఎమోషనల్ అవుతున్నారు జనాలు. విజయ్ ఎన్నికల్లో గెలిచి విజిల్ వేస్తుంటే త్రిష ఎందుకు ట్రెండ్ అవుతున్నట్టు అని తెలియని వారు ఆరా తీస్తారేమో, కానీ వాళ్ల గురించి బాగా తెలిసిన వాళ్ళు మాత్రం సందడిగా చూస్తున్నారు. ఇంకొక అడుగు ముందుకేసి సంబరాలు కూడా చేసేసుకుంటున్నారు. మరి ఆ సెలబ్రేషన్స్ ఏంటో ఓ లుక్కేద్దాం పదండి. పుట్టినరోజున త్రిష తిరుపతిలో దర్శనం చేసుకుంటే అందరూ విజయ్ కోసమే ప్రత్యేకంగా దర్శనానికి వెళ్లారని అనుకున్నారు. అందరి మాటలకు ఆజ్యం పోసేలా తిరుపతి నుంచి నేరుగా విజయ్ ఇంటికే చేరుకున్నారు చెన్నై సుందయ్. విజయ్ విడాకులకు కారణం ఓ నటి అని విజయ్ సతీమణి సంగీత చెప్పినప్పుడు అందరూ త్రిష వైపే చూశారు. అయినా డోంట్ కేర్ అన్నట్టే ప్రవర్తించారు విజయ్ అండ్ త్రిష. ఆ మధ్య ఓ నిర్మాత ఇంటి పెళ్లికి ఇద్దరూ కలిసే వెళ్లి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు. విజయ్ ఎన్నికల్లో బిజీ అవుతున్న కొద్దీ త్రిష ఫిల్మోగ్రఫీలో నెంబర్ తగ్గసాగింది. దీంతో త్రిష ఇక సినిమాలకు దూరం అవుతారా అని చర్చ షురు అయింది. అదేం లేదనే మీనింగ్ వచ్చేలా త్రిష ఏదో చెప్పి కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. ఇప్పటికీ అదే మాట మీద ఉన్నారా అనేదే అందరి డౌట్. 2 చోట్ల పోటీ చేసిన విజయ్ ఓ స్థానానికి రాజీనామా చేస్తే అక్కడ త్రిషను నిలబెడతారని, పార్టీతో పాటు ప్రభుత్వంలోనూ త్రిష కీలక పదవి పోషించే అవకాశం ఉందని కాలీవుడ్లో గుసగుసలు మొదలయ్యాయి. ఇంతకీ త్రిష మనసులో ఏముంది? సిల్వర్ స్క్రీనా, కోట్టైకి ప్లానా? అప్పుడెప్పుడో ఆమె చెప్పినట్టు ఫ్యూచర్లో సీఎం కావడం ఖాయమేనా? ఇప్పుడైతే వైరల్ డిస్కషన్. తెలుగు రాష్ట్రాల్లో ఎండలేమో మండిపోతున్నాయి. అయినా కూడా షూటింగ్స్ అసలు ఆపట్లేదుగా మన హీరోలు. అక్కడక్కడ ఒకరిద్దరు హీరోలు మినహాయిస్తే అందరూ లొకేషన్లో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా స్టార్ హీరోస్ అంతా సెట్స్ లోనే ఉన్నారు. మరి ఎవరి షూటింగ్ ఎక్కడ జరుగుతోంది, ఈ డీటెయిల్స్ అని కూడా ఈ స్టోరీలో చూసేయండి.
షూటింగ్ స్టోరీలో ముందు హెలో నేటివ్ స్టూడియో నుంచే మొదలు పెడదాం. నాని హీరోగా తెరకెక్కుతున్న ది పారడైజ్, శర్వానంద్ భోగి సినిమాల షూటింగ్ అక్కడే జరుగుతోంది. దాసరి కళ్యాణ్ అధీర షూట్ తో పాటు రవితేజ ఇరుముడి సినిమా సెట్ వరకు కూడా హెలో నేటివ్ స్టూడియోలోనే జరుగుతోంది. ప్రభాస్, హను రాఘవపూడి ఫౌజీ, ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాల షూటింగ్స్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్నాయి. రష్మిక, రవీంద్ర పుల్లే కాంబినేషన్ లో జరుగుతున్న మైసా వర్క్ కేరళంలో జరుగుతోంది. శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు సినిమా షూటింగ్ శంకర్పల్లిలో జరుగుతోంది. నందమూరి బాలకృష్ణ, గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ జన్వాడలో జరుగుతోంది. వెంకీ త్రివిక్రమ్ సినిమా అన్నపూర్ణ 7 acres లో జరుగుతోంది. అల్లు అర్జున్ రాకా షూట్ ముంబైలోనే కంటిన్యూ అవుతోంది. నాగార్జున 100 సినిమా షూటింగ్ గండిపేటలో జరుగుతోంది. గోపిచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పీరియాడిక్ మూవీ భరతవర్ష షూటింగ్ అజీజ్ నగర్ లో జరుగుతోంది. సినిమా సక్సెస్ కి అసలు కీ ఫార్ములా ఏంటి? కాంబినేషన్స్ కుదిరితే సరిపోతుందా? క్రేజీ స్టార్స్ ని రంగంలోకి దించితే సరిపోతుందా? సూపర్ ఫామ్ లో ఉన్న స్టార్స్ సినిమా అయితే సరిపోతుందా? వీటిలో ఏ ఒక్కటి సెట్ అయినా అంతా ఓకేనా? అన్నీ కలిస్తేనే సక్సెస్ పలకరిస్తుందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి లేటెస్ట్ మూవీస్ పర్ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చేసాయి. మరి ఆ ఆన్సర్ ఏంటో మీరు చూసేయండి. మాలీవుడ్ టాప్ స్టార్స్ మోహన్ లాల్, మమ్ముట్టి కలిసి నటించిన సినిమా పేట్రియాట్. యాక్షన్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ మూవీ కోసం దాదాపు 18 ఏళ్ల తర్వాత ఈ టాప్ స్టార్స్ ఇద్దరు కలిసి నటించారు. అదే స్థాయిలో భారీగా ప్రమోట్ చేసి సినిమాను రిలీజ్ చేశారు. హై ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయిన పేట్రియాట్ ఆడియన్స్ ను నిరాశపరిచింది. టాప్ స్టార్స్, స్క్రీన్ ప్రెజెన్స్, భారీ ప్రొడక్షన్ వాల్యూస్, 18 ఏళ్ల తర్వాత కలిసి తెర మీద కనిపించారు అన్న క్రేజ్, ఇలా ఏది ఈ సినిమాను కాపాడలేకపోయింది. ఎన్ని హంగులున్నా కంటెంట్ ఎక్స్పెక్టేషన్స్ ను రీచ్ అవ్వకపోవడంతో సినిమా రిజల్ట్ తిరగబడింది. రీసెంట్ గా భారీ హైప్ క్రియేట్ చేసిన మరో అంశం సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూ. అమీర్ ఖాన్ తనయుడు జునైద్ కు జోడీగా ఏక్ దిన్ సినిమాతో నార్త్ ఎంట్రీ ఇచ్చారు సాయి పల్లవి. ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఏక్ దిన్ ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది. సాయి పల్లవి క్రేజ్ సౌత్ లో అయినా వర్కౌట్ అవుతుందనుకుంటే అది కూడా జరగలేదు. వరుస విజయాలతో సూపర్ ఫామ్ లో ఉన్న ధనుష్ కూడా కరాస్ సినిమాతో నిరాశపరిచారు. ఈ ఎక్స్పీరియన్స్లు వెండితెరకు కొత్త లెసన్స్ నేర్పించాయి. కాంబినేషన్స్ క్రేజ్ కన్నా కంటెంటే సినిమాకు ఇంపార్టెంట్ అని క్లారిటీ వచ్చేసిందంటున్నారు క్రిటిక్స్. మరి ఇప్పటి నుంచైనా మన మేకర్స్ అనవసరమైన హంగులు పక్కన పెట్టి అసలు కంటెంట్ మీద ఫోకస్ చేస్తారేమో చూడాలి. సినిమాల రిలీజుల్లో వచ్చే గ్యాప్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు చాలా కామన్గా హీరో, డైరెక్టర్స్ గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. ఎంతగానో వెయిట్ చేస్తున్న సినిమాల జంబ్లింగ్ అనేది హీరోయిన్స్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? లెట్స్ డిస్కస్. గేమ్ చేంజర్ ఫ్లాప్ తర్వాత పర్ఫెక్ట్ హిట్ ఎప్పుడు పడుతుందా అని వెయిట్ చేస్తున్నారు కియారా అద్వానీ. టాక్సిక్ లో చేసిన రోల్ తో తప్పకుండా మంచి పేరు వస్తుందని వెయిట్ చేస్తున్నారు ఈ లేడీ. కానీ టాక్సిక్ నిరవధికంగా వాయిదా పడింది. సో ఇప్పుడు ఆ రేంజ్ లో బస్ చేసే మూవీ కోసం వెయిటింగ్ కియారా. కియారా టాక్సిక్ కోసం వెయిట్ చేస్తున్నట్టు జాన్వీ కపూర్ పెద్ది కోసం వెయిట్ చేస్తున్నారు. తెలుగులో చేసిన దేవరా తర్వాత ఆ రేంజ్ సినిమా మళ్లీ లేదు జాన్వీ ఖాతాలో. సో ఇప్పుడు చేస్తున్న పెద్ది సినిమా దేవరాలో తంగం క్యారెక్టర్ ని మరిపించాలన్నది జాన్వీ ఎయిమ్. ఎన్నాళ్లగానో పర్ఫెక్ట్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు భాగ్యశ్రీ బోర్సే. ప్రస్తుతం అఖిల్ అక్కినేనితో నటిస్తున్న లెనిన్ తో తాను అనుకున్న సక్సెస్ వస్తుందని భావిస్తున్నారు. హాట్ సమ్మర్ లో రిలీజ్ కావాల్సిన లెనిన్ ఇప్పుడు జూన్ కి వాయిదా పడింది. ఈ సినిమాతో అయినా సక్సెస్ కావాలని ఎదురు చూస్తున్నారు మిస్ బోర్సే. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి టీవీ 9.